శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయారుల వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ద్రవుల నుండి సభా విజ్ఞాపనంలోని 11వ కందార్థం. అప్పకవీయాధ్యాంధ్రము లొప్పగుమాకాది కావ్యమొగి చదివి కృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనే కృతిని ఊహను చేసి మరి నేనీ కృతిని గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుప్పార వీధిని కూడ్యాడేటందుకు తరమౌన కృతిని ఊహను చేసి మరి నేనీ కృతిని. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో పరుసవేది సన్నిధానములోనున్న ఇనుము తనను బంగారముగా చేయమని కోరకనే సన్నిధానములోనున్న కారణముగా ఇనుము బంగారముగా ఆగుచున్నది. అట్లే లేగదూడ తల్లి వద్దకు వెళ్ళగానే అడగకుండగా దయతో పాలిచ్చుచున్నది. ఆ విధంగా ఈ పద్యములను మీరు విని ఇందులో తప్పులు అనుమానములు ఏమైనా ఉన్నచో వాటిని సరిదిద్దవలసినదిగా మిమ్మలను ప్రార్థించని అవసరము లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 11వ కందార్థము. అప్పకవీయాధ్యాంధ్రము ఒప్పగుమాగాది కావ్యమొగి వికృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నేనీ కృతిని గొప్ప పక్షులతోటి కొదవ పక్షులు సాటే కుప్పార వీధిని కూడ్యాడేటందుకు తరమౌ నా కృతిని ఊహను చేస్తే మరి నేనీ కృతిని. ఆంధ్రము అనగా తెలుగు భాష. తెలుగులో అప్పయ్య కవీయము గొప్ప గ్రంథములైన అప్పయ్య కవి పండితుడు. ఆంధ్రము అనగా తెలుగులో కవిత్వము గూర్చి రాసిన ప్రామాణిక గ్రంథము. ఇక మాఘాది కావ్యము మాఘుడు అను కవీశ్వరుడు కవిత్వమునందలి సాంప్రదాయమును గూర్చి వ్రాసిన సంస్కృత కావ్యము. ఒగి చదివి కృతిన్ తప్పని కవులకు అంటే శ్రద్ధగా పరిశీలనగా చదివి అందలి విలువలన్నీ గుర్తించి పాటించిన కవులు, అట్లు పాటించిన కవులు సమముగా సరిపడులాగున అంటే సంతృప్తిపరిచేలాగున తప్పులు లేకుండా చెప్పడము నా కృతిని అంటే వారికి సంతృప్తి కలుగు విధంగా కవిత్వము చెప్పుటకు నా తరమా
అంటే ఎట్టి కవితలోనైనా తప్పులెంచగల మహాకవులకు సరిపడులాగున తప్పులు లేకుండగా గ్రంథము వ్రాయ నా తరమా, ఊహను చేసి మరి నేనీ కృతిని. అంటే ఈ గ్రంథము నా గురుమూర్తి కరుణచే పరిపూర్ణ బోధ యొక్క తీరు తెన్నులు స్పష్టపరచుటకు వాక్కు మనసు సరిపోవును గనక తోపించిన విధముగా అనగా ఊహ అను శబ్దము ప్రయోగింపబడినది, వ్రాయడమైనది. గొప్ప పక్షులతోటి కొదవా పక్షులు సాటే, అంటే మహాకవులకు సరిపోయేలాగున తప్పులు లేకుండా రచించలేను అని ఈ పద్యములో చెప్పినంత మాత్రముచే కృష్ణదేశిక ప్రభువులు తక్కువ పండితులుగా లెక్కించరాదు, అంటే భావించరాదు. అది వీరి అహంకారతకు నిదర్శనము. గొప్ప పక్షులైన గ్రద్ద, రాబందు, ఇక చిన్న పక్షులైన పిచ్చుక, చిలుక ఆకాశ గమనములో సమానమే. కుప్పార వీధిని కూడ్యాడేటందుకు అంటే ఆకాశ వీధిలో కలసిమెలసి తిరిగేటందుకు గొప్ప కొదవ సమానమే, కలిసి ఎగిరేటందుకు. తరమౌ నా కృతిని ఊహను చేస్తి మరి నే నీ కృతిని అంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువుల వారు ఈ కందార్థములలో కూడా ఎక్కువ పద్యములలో ఉపమానములు, సమాసములు, దండాన్వయము, క్రమాలంకారములు కలిగియుండి అతి తేలికగా పద్యములలో గంభీర భావము కలిగి ఉన్నది. కనుక ఇట్టి కవిత్వ విషయములో వీరికి వీరే సాటి అనుట అతిశయోక్తి కానేరదు అంటూ మనకు ఈ కందార్థము వివరణ తెలియజేయుచున్నారు. ఈ కందార్థ భావనను మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.